దుష్ట శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు, అధర్మం 4 పాదాలపై నడుస్తున్నప్పుడు, అరాజక శక్తులు అమాయకుల మాన ప్రాణాల్ని బలి తీసుకుంటున్నప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు ఓ శక్తి ఉద్భవిస్తుంది. దుర్గామాతగా, ఆది పరాశక్తిగా, కాళీమాతగా రాక్షసులు రెచ్చిపోతున్న ఒక్కో సందర్భంలో, ఒక్కో అవతారంలో రాక్షస సంహారం చేసేందుకు వస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడిలోనూ మహిళల సింధూరాన్ని చెరిపేసి వికటట్టహాసం చేసిన నరరూప రాక్షసులను సంహారం చేసింది. ఇప్పుడు భారత భద్రతా రంగంలోకి ప్రవేశించి దేశ ప్రజల రక్షణ కోసం నడుం బిగించింది. పాకిస్తాన్ ఉగ్ర నాగుల్ని నలిపివేస్తుంది. ప్రపంచానికి భారత మహిళా శక్తి ఏమిటో చూపించబోతుంది. ఇంతకీ మహిళలు ఇప్పుడు ఎందులో భాగం కాబోతున్నారు? అసలు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి? భారతదేశ భద్రతా రంగంలోకి మహిళా కమాండోస్. సిఐఎస్ఎఫ్ లో మహిళలతో కూడిన కమాండో యూనిట్. దేశ రక్షణలో మహిళల కొత్త అధ్యాయం. మెట్టు ఉంటే ఎక్కి రావడం వేరు, మెట్టును నిర్మించుకొని ఎక్కి రావడం వేరు. ప్రపంచంలో మహిళల పరిస్థితి అచ్చమిదే. ప్రతిదీ ప్రశ్నించి పోరాడి సాధించుకున్నదే. ఇప్పుడు వారు వేసుకున్న ఆ మెట్టు ఓ విప్లవాత్మక నిర్ణయం. భారత భద్రతా రంగంలో ఇది ఓ అద్భుతం. ఇప్పటి వరకు సైన్యం, భద్రతా దళాలు, ప్రత్యేక బృందాలు అన్నీ ఎక్కువగా పురుషుల ఆధిపత్యంలో ఉన్నా ఇప్పుడు అదే మార్గంలో మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ తొలిసారి పూర్తి మహిళలతో కూడిన కమాండో యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక శిక్షణ కాదు, దేశ రక్షణలో మహిళల కొత్త అధ్యాయమనే చెప్పాలి. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బర్వాహాలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో 30 మంది మహిళా సిబ్బంది 8 వారాల పాటు అత్యంత కఠినమైన కమాండో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ఒకటే కాదు, శారీరక శక్తి, నైపుణ్యాలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికే అన్ని రకాలు కలిపి ఇచ్చే కోర్సులు కూడా ఉన్నాయి. అంటే వీరు కేవలం భద్రత కాపాడే వాళ్లు మాత్రమే కాకుండా ఏ కఠిన పరిస్థితుల్లోనైనా ముందుండి పోరాడగల యోధులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ శిక్షణ తర్వాత ఈ మహిళా కమాండోలు కేవలం గార్డింగ్లోనే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, ఉగ్ర దాడులను అడ్డుకోవడం వంటి బాధ్యతలు తీసుకుంటారు. వీరి ప్రధాన కర్తవ్యం ఏమిటంటే దేశంలోని కీలక కేంద్రాలు, ముఖ్యంగా విమానాశ్రయాలు, ప్రధాన సంస్థలను రక్షించడం. ఈ మొదటి 100 మంది మహిళా కమాండోలు దేశవ్యాప్తంగా మహిళా కమాండో వ్యవస్థకు మార్గదర్శకులుగా నిలవబోతున్నారు. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ దళంలో సుమారు 8% మంది మహిళలు ఉన్నారు. అంటే దాదాపు 12,491 మంది మహిళలు ఇప్పటికే సేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఈ శాతం 10కి పెరగాలి. దీనికోసం రాబోయే 2026లో మరో 2,400 మంది మహిళలను నియమించడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. అంతేకాదు, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోడీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళా సింధూరం పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఆ రోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లే మిగిల్చితే ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పింది. వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సింధూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సింధూర్ ఆపరేషన్ కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్ కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్ గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్వంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుండి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహిళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేకాదు, విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే కాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలైట్ చేసింది.
ఇదే సమయంలో ఢిల్లీలో దేశంలోని తొలి పూర్తి మహిళా బెటాలియన్ ను కూడా ఏర్పాటు చేయడానికి గృహ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బెటాలియన్ కి పార్లమెంట్ భవనం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో అలాగే ఇతర కీలక ప్రభుత్వ సంస్థల రక్షణ బాధ్యతలు అప్పగించబడనున్నాయి. అంటే ఇక భద్రతా రంగంలో మహిళలు కేవలం సహాయక పాత్రలో ఉండే రోజులు ముగిశాయి. ఇప్పుడు వారు ముందుండి దేశాన్ని రక్షించే కమాండోలుగా మారిపోతున్నారు. భద్రతా బలగాల్లో మహిళల సంఖ్య పెంచడం ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా భద్రతా సమస్యలను పరిష్కరించడంలో కొత్త దృక్పథాలను తీసుకురావచ్చని భావిస్తున్నారు. అలాగే మహిళా సిబ్బంది, మహిళలు మరియు పిల్లలతో సులభంగా వ్యవహరించగలరని, ఇది భద్రతకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని అధికారులు తెలిపారు. ఇది కేవలం ఒక శిక్షణ కాదు, దేశవ్యాప్తంగా మహిళా శక్తి స్థాయిని చూపించే గర్వకారణం. రేపటి రోజుల్లో ఎక్కడైనా CISF మహిళా కమాండోలు నిలబడితే అది ప్రతి భారతీయుడికి గర్వకారణమే.